కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి. మల్లవరం గ్రామ పరిధిలో ఉన్న ఆయిల్ కంపెనీ గ్రామానికి అందించాల్సిన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై అఖిలపక్ష సమావేశం చర్చించి సాధన కమిటీ ద్వారా సాధించుకోవడానికి గ్రామంలో అందరూ సహకరించాలని సర్పంచ్ పంపన రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో దున్నా జన్నార్దనరావు, ఉంగరాల బూరుబాబు, ధూళపూడి చిట్టిబాబు, ధూళపూడి బాబీ, ఉంగరాల కృష్ణ, విళ్ల సత్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, డాక్టర్ ప్రసాద్, ధూళపూడి సుబ్బారావు, దడాల రవి, లోవరాజు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు దున్నారాము, డాక్టర్ బాబు, పితాని విష్ణు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో కమిటీ సభ్యులు వేస్తారని ఇక్కడ వచ్చిన అందరూ కూడా అభిప్రాయం చెప్తే ఇక్కడే మన రాష్ట్రం నాయకులు ఎలాగా నాయకులు పెద్దలు ఉంటారు జనార్దన్ గారు అనగా ఇంకా తీసుకుంటే మనం ఇది ఎవరికైనా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ నాయకుల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఓఎన్జీసీ మీద అభిప్రాయం ఆయన సేకరించి ఏం చేయాలి అని సదుద్దేశంతో ఆయన మీటింగ్ పెట్టారు. మీటింగ్ కూడా సామాన్యమైన మీటింగ్ కాదు. ఆ విధంగానే ఒక ఎంపీటీసీ, ఒక పక్క నేను ఇన్ఛార్జ్ తాళ్ళలో మన బిళ్ళ సెక్షన్ అందరూ ఇంపార్టెంట్. మనం లబ్ధి పొందలేదన్న బాధ ప్రతి ఒక్కరిలోనే ఉంది. దానికి ఏం చేయాలని మన సర్పంచ్ గారు అందరినీ కాకేసి కూర్చోబెట్టి ఒకసారి ఒక ఆలోచన ప్రణాళిక తయారు చేద్దామని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు మనం పెట్టుకునే ప్రోగ్రాం ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. ఎందుకంటే కంపెనీ ఫస్ట్ని పెడదామని కార్యక్రమంలో పబ్లిక్ హీరింగ్ వెళ్తే అక్కడి నుంచి వెళ్ళిన మేము అందరం కూడా మమ్మల్ని అందరం కూడా కొట్టి తవ్వి పంపేశారు. అప్పుడు మన పెద్దలందరూ ఆలోచించి మీరు మా ఊళ్ళో పెట్టింది కంపెనీ, ఈ కంపెనీ మా ఊళ్ళో పెడితే కనీసం ఉద్యోగాలు ఎలా చేసిన కొంచెం డెవలప్మెంట్ అవుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ పెట్టి కొన్ని అగ్రిమెంట్లు చేసి రాసుకోవడం జరిగింది. దానికి ఆ రోజున కలెక్టర్ గారు గోపాలకృష్ణ ద్వివేది గారు మీరు అడిగి చాలా చిన్న విషయం ఇవన్నీ ఖచ్చితంగా చేయిద్దామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు వెంకటేశ్వర గారు కానీ అక్షకుమార్ గారు అందరూ ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే కంటిన్యూ అయింది. మనకి ఓఎన్జీసీ వారు జిఎస్పిసి వారికి ఏ విధంగా అయితే చెయ్యాలి గ్రామ డెవలప్మెంట్ అని మన గ్రామ పెద్దలు అప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అక్షకుమార్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారితో అలాగే ఓఎన్జీసీ జిఎస్పిసి నుంచి ఒక టీంని కూడా గుజరాత్ నుంచి రప్పించి ఆ రోజు ఒక అగ్రిమెంట్ మన కలెక్టర్ ఆఫీస్లో చేయించేది. ఆ రోజు 40 కోట్ల రూపాయలు కట్టడం జరిగితే దాంట్లో 12 కోట్ల రూపాయలు యానానికి, 28 కోట్ల రూపాయలు మన ఆంధ్రాకి కట్టడం జరిగింది. ఈ 28 కోట్లు కూడా ఆ రోజు మన జిల్లా అంతా కూడా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మాకు కూడా ఇవ్వడం పట్టడం జరిగింది. దాంట్లో కొన్ని రోడ్లు అంటే మన గార్మెంట్ రోడ్లు కానీ అలా కొన్ని రోడ్లు మటుకు వేసి తర్వాత సిఎస్ఆర్ ఫండ్ మొత్తం జిల్లా అంతా డైవర్ట్ అయిపోయింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు పంపన రామకృష్ణ. ఈరోజు ఈ మలవరం పంచాయతీలో ఆవరణలో అఖిలపక్ష మీటింగ్ జరిపించాం. ముఖ్యంగా అఖిలపక్ష మీటింగ్ ఉద్దేశం ఓఎన్జీసీ నుంచి మాకు ఏ విధమైన సహసహకారాలు అందుతలేదు. అలాగే మా పంచాయతీకి ట్యాక్స్ రూపంగా రావాల్సింది అది కూడా కోర్టులో పెండింగ్ సరిగా రావట్లేదు. దీని గురించి అఖిలపక్ష నాయకులు అందరూ కూడా గ్రామ పెద్దల్లో కూడా అందరూ కూడా పిలిపించి ఈరోజు మీటింగ్ జరిపించడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పంచాయతీకి డెవలప్మెంట్ గురించి ఈఎస్ఆర్ నిధులు కానీ అలాగే స్కూల్ పిల్లలు చదివించే విషయంలో కూడా కానీ అలాగే రహదారులు కానీ ఏది కూడా ఓఎన్జీసీ మాకు సహకారం అందుతలేదు. దాని గురించి జనాలు నాయకులు ప్రజలందరూ కూడా కూర్చుని చర్చించి ఈ విషయం మన ఎమ్మెల్యే దట్ల బుచ్చిబాబు గారి ద్వారా అలాగే ఎంపీ గారు గంటి హరిశ్చంద్ర గారి ద్వారా మేము తెలియపరుస్తూ మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని
కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇది గ్రామ కమిటీ వేసి వాళ్ళందరి దగ్గర కూర్చుని ఓఎన్జీసీ వాళ్ళు రప్పించి మా సాధక బాధాలు ఎదురుకుండా కలెక్టర్ గారు ఎదురుకుండా తెలియపరుస్తారని ఆశిస్తూ మాకు ఈ పంచాయతీ నుంచి రావాల్సిన నిధులే కాదు, అలాగే ఓఎన్జీసీ నుంచి రావాల్సిన సిఎస్ఆర్ నిధులే కాదు, అన్నీ కూడా రావాలని కోరుకుంటూ